క్రైస్తల దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు. అదేవిధంగా ఈరోజు కొరకై ఏర్పాటు చేసినటువంటి దేవుని వేద వాక్యము ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. దేవా ప్రభా, యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా ప్రభా, ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారు, వారి మధ్యలో మేము కామనిస్తారు. ఇచ్చిన కృప తండ్రి నాయనా, మీకు వందనాలు నాయనా. అదేవిధంగా తండ్రి ప్రభా, ఈ యొక్క వీడియోలో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతిదీ నాయన, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసం చూపుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. దేవా ప్రభా, ఈ రోజునైనా ప్రభా, ఈ యొక్క నాయన ప్రభా యూట్యూబ్ అప్లోడ్ చేయడానికి ఇచ్చిన సమయంలో బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా దినదినము తండ్రి నీ వాక్యములను ధ్యానించడానికి బలమైన శక్తిని అనుగ్రహించమని అవును మేము తగ్గించుకుంటూ నీ నామములో యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా దేవుని పెట్టారా. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క వేద వాక్యంలో మనం స్పష్టంగా గమనించినట్లయితే ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడనని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం గమనించినట్లయితే సర్వశక్తివంతుడు. ఈ యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని మనం గమనించినట్లయితే సర్వశక్తిమంతుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏమంట? ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తిమంతుడు, సర్వమును సమస్తము చేయగల సమర్థుడు. సర్వశక్తిమంతుడు అంటే సమస్తము చేయగల సమర్థుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము 99 ఏళ్ళ వాడైనప్పుడు ఆయన ప్రత్యక్షమై అబ్రహాముకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నిబంధనను నియమించుచున్నాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఈరోజు ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది? ఈరోజు దేవుని ఎదుట నీ ప్రవర్తన ఏమైపోతుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటిగా, దేవుడు ఎవరు? రోజు నీ మైండ్లో, నీ యొక్క హృదయంలో, నీ యొక్క మైండ్లో థాట్ వస్తూ ఉందా? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అని నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు ఒక యేసుక్రీస్తు అని నువ్వు నమ్మలేకపోతున్నావు. కానీ దేవుని ఎందుకు నమ్మాలి అని నువ్వు అనుకుంటున్నావు? నమ్మినా ఏమి లాభమని నువ్వు అనుకుంటున్నావా? ఆయన ఎందుకు మన కొరకు వచ్చాడు? ఆయన ఎందుకు మన కొరకు సిలువలో మరణించాడు? దేవుడు ఎవరు? ఆయన మన కొరకు ఎందుకు పుట్టాడు? ఈ జనాలను ఎందుకైనా నిర్మించాడు అంటే దేవుడు ఈరోజు ఎందుకున్నాడు అంటే నీ కొరకు, నీ పాపముల కొరకు, నీ క్షమాపణ కొరకు. ఈరోజు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితము దేవుడు ఇచ్చినది. ఈరోజు అబ్రహాము, అవ్వ వారి వలన ఈ యొక్క జీవన సంతానం అనేది జరిగింది. ఈరోజు ఈ సంతానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము, అవ్వ ఆ నుంచి నోవా కుటుంబము అలా జరుగుతూ వచ్చింది. నోవా వంశావళి, ఇట్లా చాలా చాలా కుటుంబాలు బైబిల్లో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరని నువ్వు అనుకుంటున్నావా? మొదటిగా ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆలోచించు. మొదటిగా ఆయన సర్వశక్తిమంతుడు.
ఈరోజు నీకు బలము లేనప్పుడు నువ్వేం చేస్తావు? బలము లేనప్పుడు ఏదైనా తిని నీవు బలం పొందుకుంటున్నావు, కానీ తినడానికి నీకు ఎవరిస్తున్నారు? నీకు తినడానికి ఎలా వస్తుంది? ఈరోజు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు తినగలుగుతుంటున్నావు. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజు గృహంలో ఉంటున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాము 99 ఏళ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైలా అన్నాడు. మనం గమనించినట్లయితే, నేను అమిత శక్తి గల దేవుణ్ణి, నా ముఖంలో నా సముఖంలో నిందారహితుడిగా మెలుగుతూ ఉండు. హల్లెలూయా. ఆయన ఎదుట మంచి గుణము కలిగి నిందారహితుడవై ఉండి మంచి గుణం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే కానీ ఒక వ్యక్తులు కానీ నీ దగ్గరికి వస్తే, నీ బంధువులు కానీ ఎలా ఉంటావు? ఒక మంచి వ్యక్తిలాగా కనపడాలి. వారు వస్తున్నారు, వారు నా దగ్గరికి వస్తున్నారు, వారి ఎదుట నేను ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన నీలో కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఈరోజు దేవుడు ఎవరిని నేను గమనించగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నాం, బైబిల్ను వాడుతున్నామా, వాడలేకపోతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైలా అన్నాడు. మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, ఈరోజు దేవుడు మనకు ప్రత్యక్షం కావాలి అంటే, దేవుడు మనకు కనబడాలి అంటే, దేవుడిని నీవు చూడాలి అంటే ఈరోజు నీలో ప్రార్థన ఉండాలి. ఈరోజు నీలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎక్కడికి పోయినా, ఎక్కడ నువ్వు కూర్చున్నా లేచినా ప్రార్థన చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుని యందు భయం భక్తి కలిగి ఈరోజు నేను జీవిస్తుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా మొబైల్స్లో వింటూ ఉంటాను. సేవకులు చెప్పే మాట, వారు చెప్పే అభిషేకాలు, వారు చెప్పేటువంటి ప్రతి విషయాలను చాలామంది కుటుంబాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అంటే, దిక్కు తోచని స్థితిలో అమితంగా ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే పడిపోయిన పరిస్థితిలో ఈరోజు ఉంటున్నారు. ఈరోజు నీవు నేను దేవుని మహిమ చూడాలి అంటే, ఆయన కృపను పొందుకోవాలి అంటే ఈరోజు దేవుని దగ్గరే ఉండాలి. దేవునికి ఈరోజు నువ్వు దూరం అవుతూ అపనిందలు పడుతూ అవమానాలు పడుతున్నావేమో, కానీ ఆలస్యం అవుతుందేమో, అది దేవుడు నెరవేర్చబోతుంటున్నాడు. నువ్వు నమ్మినట్లయితేనే. ఈరోజు నువ్వు నమ్మలేకపోతే నీ దగ్గరికి ఏది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తినేటప్పుడు చిన్నప్పటి నుంచి మనం తినలేదు కదా, మన తల్లిదండ్రులు తినిపించారు. కానీ మనము ఒక 5 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు మనం నేర్చుకుంటా ఉన్నాము, నడవడికలో వెళ్తా ఉన్నాము, మన తల్లిదండ్రులు చెప్పిన జ్వాలలో వెళ్తూ ఉంటున్నాము. కొంత వయసు వచ్చిన తర్వాత వారి మాట మనం ఎందుకు వినలేకపోతుంటున్నాం? వారి మాట వినలేదు, సరే, దేవుని మాట అయినా నువ్వు వింటున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, సమస్తము చేయగల సమర్థుడు, సర్వశక్తివంతుడు ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది? ఈరోజు నువ్వు చదువుతున్నావేమో, చదవలేకపోతున్నావేమో, బలహీనతలో ఉన్నావేమో, ఆయనకు ప్రార్థించు. ఆయన ఎలాంటి వాడు? సమస్తము చేయగల సమర్థుడు. అందుకే అబ్రహాము 99 ఏళ్ళ గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ప్రత్యక్షమై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. అక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నేనే నీ దేశము నీ సంతానాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రహాముకు బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ సెలవిస్తున్న మాట, అక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ప్రత్యక్షమై మనుషులతో మాట్లాడడం, తన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం
దేవుడు ఒక్కొక్కసారి భూమిపై మానవుని రూపంలో లేక దేవదూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి అంటే కొన్ని విషయాల ద్వారా నీ దగ్గరికి దేవుడు రాబోతుంటాడు, వస్తాడు కూడా. ఎలా అంటే ఒక మనిషి రూపంలో రావచ్చు, ఒక దేవదూత రూపంలో నీ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమే మాట్లాడి ఉండవచ్చు, ఒక పక్షిలా వచ్చి ఒక ఉత్తరాన్ని నీకు ఇచ్చి ఉండవచ్చు, ఒక పిల్లిలా వచ్చి ఆయన నీతో మాట్లాడవచ్చు. ప్రతి రూపంలో ఆయన వస్తాడు. ఎలా వస్తాడో మనకు తెలియదు. చాలామంది వ్యక్తులు అంటారు, కొంతమంది బీద రూపంలో కూడా ఆయన రావచ్చు, అడుక్కునే రూపంలో ఆయన వచ్చి నిన్ను అడుగుతూ ఉండవచ్చు. కానీ వారిని మనం ఏం చేస్తాం? దూరంతో చేస్తాం. ఓ, నేను యేసయ్య వస్తున్నాడని ఎదురు చూస్తున్నానే, కానీ ఎవరి ఈ మనిషి, ఈ కుక్క, ఇటువంటి వారు ఎందుకు వస్తున్నారనేటువంటి విషయాన్ని నువ్వు అక్కడ గమనిస్తున్నావే, కానీ వాటి రూపంలో దేవుడు వస్తున్నాడని నువ్వు గమనించగలుగుతున్నావా? గమనించలేకపోతున్నావే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రత్యక్షమై ఆయన అబ్రహాముకు, నేను నీ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తున్నాను ఏమంటున్నాడు? ఈ దేశాన్ని ఆయన సంతానానికి ప్రసాదిస్తున్నాడు. దేశం ఇశ్రాయేలు దేశం దేవుని వాగ్దానాన్ని బట్టి యూదులకు చెందుతుంది. కానీ ప్రేమల దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క అబ్రహాముకు తన దేశాన్ని తనకు అప్పగిస్తున్నాడు. ఆయన ఒక బలిపీఠం కట్టాడు. యెహోవాకు అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడంట. ఆలోచించండి, ఈరోజు దేవుని పనికి నువ్వు ఏమైనా అర్పణగా ఇస్తున్నావా? ఆయన పనిని నీవు స్పష్టంగా చేయగలుగుతున్నావా? చేసి నెరవేర్చబడుతున్నావా? చేయలేకపోతున్నావే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములో అబ్రహాము గురించి తెలుసుకోగలం. ఎందుకు అంటే దేవుడు సమస్తము చేయగల సమర్థుడు కాబట్టి. ఈరోజు మీ మాట ఎవరు వినటం లేదా? మీ పిల్లలు వినడం లేదా? మా తల్లిదండ్రులు దూరం అయ్యారే, వారిని మేము పిలుస్తున్నా కూడా మమ్మల్ని ఆదరించలేదు, మమ్మల్ని ప్రేమించలేదు అంటే నువ్వు ఆ విధంగా ఉండి బాధపడుతుంటున్నావేమో. కానీ ప్రార్థన చేయి. సమస్తము చేయగల సమర్థుడు మన దేవుడు. ఆయన సమస్తాన్ని నెరవేర్చగలక సమర్థుడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా గమనించగలిగితే కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం గమనించగలిగితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 139వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం వరకు మనం గమనించగలిగితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నీవు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగు తెలుసుకుని ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తన ఆయన సెలవిస్తున్నాడు. సర్వజ్ఞుడు అంటే సమస్తము చేయగల సమర్థుడు, సమస్తము తెలిసిన వాడు. ఆయనకు సమస్తము తెలుసు. నువ్వే పని చేస్తున్నావు, నేను ఎక్కడ పెట్టాలి, ఎక్కడికి నడిపించాలి, ఏ ప్రాంతంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన నీకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది? ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు. దావీదు రాసిన కీర్తన ఈ వాక్యాన్ని రాశాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దేవుడు ఆయనను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా పరిశోధిస్తున్నాడు దేవుడు. ఏం చేస్తావు, ఏం చేయలేవు, ఏ పరిస్థితిలో ఉండాలి, ఏ పరిస్థితిలో లేవు, ఇవన్నీ పడి లేచి కింద ఉంట పడుట అన్ని దేవుడు చూసిన తర్వాతనే నిన్ను నిలబెట్టాలని దేవుడు వాడుకోవాలని ఈరోజు ఆశిస్తున్నాడు. ఆ విధమైనటువంటి విశ్వాసంలో ఈరోజు ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో వస్తున్నావా? దేవుని సన్నిధానంలో పాలు పొందుతున్నావా? అటువంటి అవకాశాన్ని పొందుకుంటున్నావా? పొందుకోలేకపోతున్నావే. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీవు నన్ను బాగా పరిశోధించావు, నా సంగతి అంతా నీకు తెలుసు. అదే దావీదు రాసిన కీర్తన
అని సెలవిస్తున్నాడు. గాయకుల నాయకుడికి దావీదు కీర్తన. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నీకు తెలుసు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను బాగా పరిశోధించావు. హల్లెలూయా. దేవుడు సర్వవ్యాపి, సర్వాజ్ఞుడు అని ఈ కీర్తనలు దావీదు మనోజ్ఞమైన భాషలో వర్ణించాడు. దేవుడు అంతటా ఉన్నాడు, ఆయన కన్నీ తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో, ఉద్యోగంలో పోరాడుతున్నావేమో, ప్రార్థన చేస్తుంటున్నావేమో, ఏడుస్తుంటున్నావేమో. ఒక తల్లి తన బిడ్డల కోసం చాలా ఏడుస్తుంది, చాలా వేదన పడుతుంది. నేను చూస్తాను మొబైల్లో, నా కొడుకులు ఇద్దరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంట? ఈతకి వెళ్ళారు. తన అమ్మకు చెప్పలేదు, నాన్నకు చెప్పలేదు. మరి ఈతకి వెళ్ళారు. పెద్ద పెద్ద కుంటలు కదండి, ఏ ప్రాంతమో తెలియదు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదండి వాళ్ళు, ఇదే పశుసారి వెళ్ళడం. వాళ్ళ తల్లి చెప్తుంది, నా ఇద్దరు బిడ్డలు ఎప్పుడు వెళ్ళలేదండి, వాళ్ళు వెళ్ళారు. ఆమె అంటుంది, వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఎంత బాధపడుతున్నారంటే, వారి ఇద్దరి కొడుకులు నామనంటున్నారు. వారు చనిపోయిన తర్వాత వారు వేదన పడుతున్నారు. ఆలోచించండి. ఈరోజు ఇద్దరు కొడుకులు దూరమైన తర్వాత ఆమె బాధ, ఆమె వేదన ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితిలో నీవు ఉన్నావేమో, లేకుంటే ఇబ్బంది పడకు. నీ బిడ్డలను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావే, అయితే పోయిన వారి గురించి నువ్వు బాధపడుతున్నావే. కానీ వారు ఉన్నప్పుడే నువ్వు వారికి జాగ్రత్త తీసుకోవాలి, చెప్పాలి. చెప్పకముందే ఈరోజు నీ బిడ్డలు మారలేకపోతుంటున్నారు. నువ్వు చిన్నప్పుడే వారికి నేర్పించు. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పినప్పుడు పెద్దన తర్వాత ఆ త్రోవ నుంచి వాడు తప్పిపోడని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఆ వాక్యాలను నీ బిడ్డలకు నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఎవరికి చెప్పినా అది వ్యర్థమే. హల్లెలూయా. ఒకసారి నువ్వు గమనించు, దేవుడు అంతటా ఉన్నాడు, ఆయనకన్నీ తెలుసు. దేవుడు అంటే ఉదాసీనంగా, వ్యక్తిత్వం లేకుండా, ఏది పట్టించుకోకుండా, దేన్ని చూడకుండా, ఎక్కడ ఉండే ఏదో ఒక ప్రభావం కాదు. ఆయన వ్యక్తిగతమైన ప్రేమామూర్తి. ఆయన సృష్టికర్త తన ప్రజల జీవితాలలో అతి స్వల్ప విషయాలను కూడా పట్టించుకునే దేవుడు. ఈ కీర్తనను ఇలా విభజించవచ్చు. మన గురించి దేవునికి అన్నీ తెలుసు. ఆయన అంతటా ఉన్నాడు. ఆయన సన్నిధి నుండి పారిపోకుండా దగ్గరికి రండి. ఎంతమంది వ్యక్తులు ఈరోజు సన్నిధానంకు వ్యర్థంగా ఎగగొడుతున్నారు. నీకు వారం అంతా పనిచేసిన ఒక్క దినమే ఖాళీ హాలిడే వస్తుంది. ఎలా? కానీ కొంతమంది ఆదివారం దినమునే వెళుతూ ఉంటున్నారు. వారికి తెలుసు ఆదివారం అంటే ప్రార్థన ఉంటుంది, ఆ ప్రార్థనలో మేము పాల్గొనాలనేటువంటి విషయాలు కూడా వారికి తెలుసు. కానీ దేవుడు అంటే ఈరోజు నువ్వు భయం భక్తి కలిగి ఉండలేకపోతుంటున్నావేమో. దేవుడు దావీదు కూర్చుంట లేచుట ఆయనకు తెలియదు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళి నువ్వు కూర్చున్నా కూడా అక్కడ దేవునికి తెలుసు. ఆలోచించు. ఎందుకు చాలామంది సేవకులు సంఘాలను నడుపుతున్నారు అంటే, అనేక మంది వ్యక్తులు నశించిపోతున్నారు. వారిని వెతికి రక్షించడానికి దేవుడు ఒక మనుష్య కుమారుని లోపలికి పంపించింది. అందుకే ఈరోజు మా రూపంలో దేవుడు, ఈ యొక్క సేవకుల రూపంలో దేవుడు మిమ్మల్ని పరలోకం చేర్చడానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేవుని విషయాలను మీరు గ్రహించడానికి ఈరోజు దేవుడు ఈ యొక్క సేవకులను వాడుకుంటున్నాడు. ఒకసారి గమనించు. ఎందుకు మీరు బోధిస్తున్నారే? వారు ఏదో చెప్తున్నారులే, ఉత్తుత మాటలు. వారికి ఏం తెలుసు? దేవుడి గురించి మాకు తెలుసు, మేము చెప్తాం. చెప్పు, మంచిదే, మేము వద్దంటాం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులకు మనం విరుద్ధంగా చెప్పకూడదు. వారు చెప్పిన వాక్యాలను మనం వినాలి. కానీ ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఎంత
పెద్ద కలెక్టర్ అయినా, ఎంత మంచి సీఎం అయినా కూడా ఆయన చెప్పే వాక్యాన్ని వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఒక సేవకుడు, ఒక ప్రచారకుడు తప్ప ఎవరు ఇక్కడ ఎక్కడానికి వీలు కాదు. ఎందుకంటే ఇక్కడ పని చేసేవాడు పని చేయాలి. ఇక సేవకుడు పని చేస్తున్నాడు కాబట్టి ఆయన మాత్రమే ఇక్కడ ఉంటున్నాడు. కానీ ఇంతమంది సీఎంలైనా ఇది ఎక్కడానికి భయపడతారు. ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలో నువ్వు ఎక్కడానికి ఎందుకు భయపడుతున్నావు అంటే, ఈరోజు నువ్వు ఎక్కకూడదు కాబట్టి. నువ్వు ఒక పాపము చేసిన వ్యక్తివే, మేము కూడా పాపం చేసిన వ్యక్తులమే. కానీ మనము భయము భక్తి కలిగి ఈరోజు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ వాక్యంలో గమనించినట్లయితే మొదటిగా మనం తెలుసుకున్న మాట, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాజ్ఞుడు. ఆయన యందు నీవు విశ్వాసం నుంచి భయము భక్తి కలిగి ముందుకు నడుచుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెసేజ్ చెప్పడానికి వీలు కావడం లేదు, గొంతు రావడం లేదు, పాటలు పాడలేకపోతుంటున్నాం. ఎందుకంటే ఈ ఎండలు అంత విపరీతంగా ఉన్నాయి. అందుకు నేను కొద్ది సమయమును మీతో మాట్లాడాలని, కొన్ని వాక్యాలను మీతో పంచుకోవాలనేటువంటి విషయాలను ఈరోజు నేను బోధించబోయాను. మొదటిగా ఆయన సమస్తము చేయగల సమర్థులు గుర్తుకుంచుకో. ఈరోజు నువ్వు వెనకలు వేస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఏమి జరగకపోయినా, ఏమి జరగాలని ఆశించినా కూడా దేవుడు చేయబోతుంటున్నాడు. నువ్వు నమ్మినట్లయితే గట్టిగా చెప్పు, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు ఆరాధించు, దేవుని గణపరచు. దేవుడు నీకు ఏదైతే కొదవుందో అది సమర్థముగా శాంతి సమాధానంతో ఈరోజు నింపునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క మనవి, నా యొక్క బైబిల్ ట్రైనింగ్ కొరకు, నా యొక్క సేవ కొరకు, నా యొక్క కుటుంబం కొరకు, నా యొక్క పరిస్థితి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా ఒక్కొక్కరికి నా యొక్క పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. తప్పక నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రతి వ్యక్తికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నా జీవితం కొరకు ప్రార్థన చేయండి. నా యొక్క ట్రైనింగ్ కొరకు, అదేవిధంగా నా యొక్క పరిస్థితి, నా వాతావరణం ప్రతిదీ సమకూలంగా ఉండాలన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా పేరు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఈ లైవ్లో మీరు వీక్షిస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి. అదేవిధంగా ఈ వాక్యము ఈరోజు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి, అదేవిధంగా ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని అందరము ముగించుకున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. ఈ యొక్క దినాన ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఇచ్చిన వాక్యమును బట్టి, మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. దేవా ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారు, వారి మధ్యలో మేముంటామని సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకు వందనాలు నాయన. నన్ను, నా కుటుంబమును, నా యొక్క తమ్ములను, మా అమ్మని నాయన ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ముట్టమని అడుగుతుంటున్నాను నాయన. ఈరోజు మీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా ప్రభువా, అదేవిధంగా తండ్రి ఈ వాక్యాలలో మీరే తోడుని నడిపించి ఆస్వాదించమని నరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.